వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున మళ్లీ మత ఘర్షణలు జరిగాయి. ఓ వర్గం వారు హిందువులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో నగరం ఉలిక్కిపడింది. ఘర్షణను ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు తావిస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో హిందువులకు రక్షణ లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పటి మత ఘర్షణలను తలపిస్తూ తాజాగా చెంగిచెర్లలో జరిగిన ఘటన సర్వత్రా భయాందోళనలను రేకెత్తిస్తోంది. చెంగిచెర్ల మండి మార్కెట్ సమీపంలోని పిట్టల బస్తీలో హోలీ సంబరాలు చేసుకుంటున్న హిందువులపై ముస్లిం మూకలు దాడి చేయడం కలకలం రేపింది. కత్తులు, రాళ్లతో మూక దాడులు చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హిందువులు హోలీ సందర్భంగా డీజే పెట్టి వేడుకలు చేసుకుంటున్నారు. సమీపంలో మసీదుండడంతో పాటలు ఆపాలంటూ ముస్లింలు హిందువులతో గొడవకు దిగారు. ఈ వ్యవహారం చినికి గాలివానలా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 300 మంది దాకా ముస్లింలు మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు హిందూ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను వీహెచ్పీ తీవ్రంగా ఖండించింది. ఒక పక్క దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదా అంటూ ప్రశ్నించింది. హోలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై మతోన్మాదులు దాడికి ప్రయత్నించడం ఆటవిక చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బాధితులను కలిసి ఆయన పరామర్శించారు. ఈ దాడిలో గర్భిణి మహిళతో పాటు పలువురి తలలు పగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతులను కూడా చూడకుండా హిందూ మహిళలపై ముస్లిం యువకులు దాడి చేయడం చూసిన ఎవరికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బలం చూసుకునే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.